నిజముగా ఆయన మీదే ఆధారపడేవారు, ఆయన కృప మీదే ఆధారపడేవారు. వారి యొక్క జీవితాల్లో నిత్యము ధైర్యము, నిరీక్షణ, సంతోషము కనబడుతుంది. హల్లెలూయా. ఆయన్ని మాత్రమే నమ్మిన వారుగా మనముంటే ఎంత ధన్యులం. ఇంకా ఈ మాట లోపలికి వెళ్ళలేదు. నేనేం చెప్తున్నానో కొద్దిమందికి ఇంకా రీచ్ అవ్వలేదు అనుకుంటున్నా. ఆయనను మాత్రమే నమ్మిన వారు, ఇక్కడ కూర్చున్న మనందరికీ కేవలము ఆయన మాత్రమే అనే నమ్మిక ఉన్నట్లయితే ఎడారిలో ఉన్న మన దప్పిక తీర్చబడుతూనే ఉంటది. మన నమ్మకము మరొకరి మీద, ఆయన మీదను మనకున్న దాని మీదను మనకున్న వారి మీదను ఉన్నట్లయితే ఎడారిలో నిజంగా తప్పిక వేస్తానే ఉంటుంది, తీరట్లేదు అనిపిస్తూ ఉంటుంది. ఎడారిలో కూడా బ్రతకాలి అంటే పూర్తిగా అసలు నువ్వు తప్ప నాకేముందయ్యా, నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా, నువ్వు తప్ప నాకు ఏదయ్యా ప్రభు ఆధారం. అనేక సార్లు మనం మన బలాన్ని నమ్ముతున్నాం, మన బలాన్నే నమ్ముతున్నాం. దేవుని కంటే ఎక్కువగా మన బలాన్నే నమ్ముతున్నాం, మన జేబునే నమ్ముతున్నాం, మన ఇంటిని నమ్ముతున్నాం, మన ఇంటి వారిని నమ్ముతున్నాం. దేవుని మీద ఉన్న నమ్మకం దగ్గరకు వచ్చేటప్పటికి తేలిపోతుంది. దావీదు ఈ కీర్తన రాసేటప్పుడు యూదా అరణ్యములో ఒంటరిగా ఉన్నప్పుడు రాస్తున్న కీర్తన. కష్టములో ఉండగా, శ్రమల మధ్యలో ఉండగా ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. ఆయన ఇలా పాడుకొని ఉండొచ్చు, నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నమ్మాను? ఈ అరణ్యములో నాకెవరున్నారయ్యా? ఈ అరణ్యములో నేను గట్టిగా అరిసినా కూడా వినేవాళ్ళు లేరయ్యా. నా బాధను గమనించేవారు లేరు, నా దుఃఖాన్ని గమనించేవారు లేరు, నన్ను ఓదార్పు మాటలతో ఆదరించేవారు లేరు ప్రభువా. నాకు నేను ఏమీ సహాయం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నానయ్యా, నాకు బలము కూడా లేదయ్యా. నిన్ను మాత్రమే నమ్మానయ్యా, నిన్ను మాత్రమే నమ్మానయ్యా. అలాంటి వ్యక్తిలో నుంచి పుడుతున్న కీర్తన ఇది. ఒంటరిగా ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, కష్టములో ఉన్నప్పుడు, నీకు సహాయము చేయగలిగిన వారు ఎవరు లేరని నీవనుకున్నప్పుడు, నీకు కేవలము దేవుడు తప్ప ఈ విషయంలో నాకెవరూ సహాయం చేయలేరు అని అనుకున్నప్పుడు వచ్చే మాటలు వేరుగా ఉంటాయి. అద్భుతమైన అనుభవముతో ఈయన ఈ కీర్తన రాస్తున్నాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ ఉన్న వారందరూ